జగన్ స్కెచ్ సూపర్ అంటాను నేను. ఎందుకంటే అతని ముఖ కవళికలో ఎక్కడా కూడా తేడా లేదు. ఒకే ఒక్క మీటింగ్లో ఈ మధ్యన అవసరమైతే అబద్ధాలు ఆడతారు, అవసరమైతే ఫ్యామిలీని విడదీస్తారు. ఇది కూడా స్ట్రాటజీ. దిస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ఈ స్కెచ్. సో వాళ్ళ పార్టీ నుంచి వెళ్ళిపోయిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, ఇంకో ఆయన ఎవరు ఉన్నారు, చాలామంది వెళ్ళిపోవడం కూడా ఆయన స్కెచ్ అని నేను ఐ బిలీవ్ వెరీ వెరీ స్ట్రాంగ్లీ. కానీ ఇలాగ మనం చెప్పుకునే దానికంటే వీళ్ళ అపోజిషన్ పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అంటారు, మీ ఫ్యామిలీని విడదీయవలసిన అవసరం మాకెట్టి, మీ అందరూ మీరే కుంపటి పెట్టుకున్నారు, మీ అందరూ మీరే చేసుకుంటున్నారు అని చెప్పేసి ఆయన అంటర్లో అంతరార్థం ఏంటంటే మీ ఫ్యామిలీకే వంట ఇష్టం లేదు అని అలాగే వాళ్ళ యొక్క చాకచక్యతో వాళ్ళు క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. కానీ బట్ డోంట్ అండర్ ఎస్టిమేట్ జగన్. నేను ఎందుకంటానంటే ఆడెవడో ఒకడు ఉంటాడు, ఆడు వాడు ఎస్టీ ఆడు కంపుగాడు, ఆడు మాట్లాడితే జగన్ గురించి ఎవడు పొగిడితే వాళ్ళని పేటీఎం అంటూ ఉంటాడు. వాడు వాడు బచ్చాగాడు, నాకు పేటీఎం ఏంటరా స్టూపిడ్. నా గురించి ఇంకా సరిగ్గా తెలియదు నీకు, నీ సంగతి నాకు అన్నీ తెలుసు నాకు. సో నీ గురించి ఎందుకు చెప్పినట్టు, నీ పేరు ఎందుకు చెప్పినట్టే, నీకు పాపులర్ అయిపోవడం నాకు ఇష్టం లేదు. అటు పెద్దానికి కూడా చూసేసినట్టే. రామ్ గోపాల్ వర్ని కొట్టేశారు, వాళ్ళని కొట్టేశారు. ఎవడు కొట్టేశాడు? అది కప్పు నా కొడుకాడు, పక్కన పెట్టండి, అటు పక్కన పెడితే. సో జగన్ హ్యాస్ గాట్ హిస్ ఓన్ పొలిటికల్ స్ట్రాటజీ. దలిగి బాగా రాటుతోరిపోయిన పొలిటీషియన్ ఎవరు ఉన్నారంటే దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి, అవర్ సీఎం. సో ఈజ్ గోయింగ్ టు షో వాట్ ఈజ్ జగన్స్ ట్రూ కలర్ అనేది ఇంకొక నెల తర్వాత తెలుస్తుంది. నా మాట తీసుకోండి. ఐఎమ్ ఆల్వేస్ అహెడ్ ఆఫ్ టైమ్స్ ఇన్ మై మూవీస్ అండ్ ఆల్సో ఐఎమ్ వెరీ అహెడ్ ఆఫ్ టైమ్స్ ఇన్ డెలివరింగ్ మై స్టేట్మెంట్స్ అగేన్స్ట్ సంబడి ఆర్ ఫర్ సంబడి. అది మనసులో పెట్టుకోండి. నేను ఐ విల్ నెవర్ ఇంబ్యాలెన్స్గా మాట్లాడినప్పుడు. అతని యొక్క స్కెచ్కు 1 month ఎగ్జాక్ట్గా ఈ రోజు నుంచి పెట్టుకోండి. ఈ వీడియో చేస్తున్న రోజు నుంచి ఒక 30 రోజుల తర్వాత చూడండి, ఈ కలర్స్ విల్ కమ్ అవుట్. సో వీళ్ళు ఎలా డౌన్ అయిపోతారో చూస్తూ ఉంటారు. ఈ ఊరికినే మీటింగ్లు పెట్టేసుకుని ఎల్లో ఫ్లాగ్లు పెట్టేసినంత మాత్రాన ఐఎమ్ నాట్ అగైన్స్ చంద్రబాబు నాయుడు. బట్ ఎలక్ట్ అయిన మన్నాడు నుంచి క్రిటిసైజ్ చేస్తుందా అనే విషయం మటుకు నేను బాగా అపోజ్ చేసేటట్టు. వాట్ డిడ్ యూ డూ? యు ఆర్ సో హానెస్ట్. జయలలిత ఈజ్ సో హానెస్ట్. కరుణానిధి ఈజ్ సో హానెస్ట్. హూ ఇస్ ఆర్ చీఫ్ మినిస్టర్ ఎక్సెప్ట్ దట్ గోవా పారికర్, ఆయనను ఒరిస్సా చీఫ్ మినిస్టర్ తప్ప ఇంకెవరు ఉన్నారు హానెస్ట్ పీపుల్? ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఆల్ ఫ్రాడ్యులెంట్. అరెస్ట్ పెట్టి మళ్ళీ మన గవర్నమెంట్ వస్తే మళ్ళీ మంచి వస్తుంది. సైకో పోవాలి. ఎవడు సైకో కాదు ఇక్కడ? యూఆర్ ఆల్ సైకోస్. పవన్ కళ్యాణ్, జేపీ అన్న మీరు సైకోస్ కదా? మీరు సైకోసే. ఇప్పుడు మాట రేపు ఉండదు. ఇంక్లూడింగ్ జగన్ చెల్లి కూడా సైకో. ఇప్పుడు ఇక్కడికి వచ్చి తెలంగాణ పెట్టినట్టది, అక్కడికి వెళ్ళి ఆంధ్ర పెట్టినట్టది. ఏంటి సైకో కదా ఇది? ఎవరు చూడలేదు అనుకుంటారు. పిల్లి పాలు తాగుతూ కొండలో ఎవరు చూడలేదు అనుకుంటారు. ఎవ్రీ వాటర్ ఈజ్ వాచింగ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. మేబీ టుడేస్ న్యూస్ పేపర్, టుమారోస్ వేస్ట్ పేపర్లో కొన్ని మర్చిపోతారు. ఆ వీక్నెస్ ఉంది ఆడియన్స్కి. ఐ మీన్ వాట్ యు కాల్ దట్ వాటర్స్కి. ఆడియన్స్ అంటే సినిమా బుద్ధి వచ్చేస్తుంది. సో వాటర్స్కి ఆ బుద్ధి ఉంటుంది యాక్చువల్గా. సో ఇంతకీ ఇప్పుడు జగన్ యొక్క స్కెచ్, జగన్ యొక్క సూపర్ స్ట్రాటజీస్ ఎగ్జాక్ట్గా ఈ రోజు నుంచి మీరు వాచ్ చేస్తున్న ఈ రోజు నుంచి 30 రోజుల తర్వాత చూడండి, ఎవ్రీథింగ్ విల్ చేంజ్. అది ఎవడో వాగుతూ ఉండే కొన్ని ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు అలా నోరు మూసుకూర్చుంటారు. వాళ్ళందరి గురించి కూడా తెలుసు అన్నీ. వాళ్ళకి మనుగడ ఉండాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలి, వాళ్ళ సామాజిక వర్గం కాబట్టి. అదేవిధంగా వీళ్ళకేంటి, వీళ్ళు రెడ్డీస్, వాళ్ళు ఇది బడ్జెట్ 70 పిల్లలు కాపులు. బికాజ్ వాళ్ళకు ఉన్న ఒక ఏకైక కాపు పవన్ కళ్యాణ్, అతని యొక్క ఫాలో అతను వెళ్ళే ఫుడ్ స్టెప్స్ కరెక్ట్గా లేవు అని ఫీల్ అవుతారు. దే ఆర్ ఫీలింగ్ అన్హ్యాపీ. చాలా బాధపడతారు. ఇదంతా కూడా ఎలా ఏర్పడేది? బికాజ్ ఆఫ్ జగన్ స్ట్రాటజీ. నవ్వు వీళ్ళందరినీ తీసుకుంటాడు యాక్చువల్గా. లేకపోతే భద్రబాబు అని చాలామంది ఉన్నారు. ఇప్పటి ఈ రీసెంట్గా వచ్చిన చిరంజీవిని, పవన్ కళ్యాణ్, దే ఆర్ నాట్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ కాపుస్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వీఆర్ ఆల్ కాపుస్. దెర్ ఆర్ మెనీ కాపుస్ ఆర్ దేర్. అన్యాయం జరగకుండా చూడడానికి చాలా సో మెనీ ఇంటెలిజెంట్ పీపుల్ ఆర్ దేర్ అరౌండ్ ద వరల్డ్. సో అలాగని చెప్పేసి వీఆర్ నాట్ అగైన్స్ట్ కమ్మారెడ్డి. వాళ్ళ జోళ్ళు జరిగిన పురోగతి కూడా ఏళ్ళలో లేదు కాబట్టి రావాలి, మీరు కూడా అభివృద్ధి చెందాలి అంటున్న తప్పేంటి? వాట్ ఈస్ దట్? నథింగ్ రాంగ్. ఇప్పుడు చిరంజీవి వాళ్ళ బిజినెస్ అనేంతకాలం 40 ఏళ్ళు ఈ ఎలాంటి కమ్మాళ్ళంతా అతను కూడా తిరగలేదు. ఇప్పుడు ఇంకొక కూడా తిరుగుతున్నారు. హైలీ డిప్లొమాట్స్ ఎవరంటే సినిమా వాళ్ళే ఒక విధంగా చెప్పాలండి. ఏ అండగా కూడా వాళ్ళు బిజినెస్ ఉందంటే అక్కడికి వెళ్ళి చేస్తారు వాళ్ళు. సో నేను మళ్ళీ ఎందుకు చెప్తానంటే ఐఎమ్ నాట్ అగైన్స్ట్ ఎనీ క్యాస్ట్, బట్ ఐ ఆల్వేస్ ఫర్ కాపుస్. బికాజ్ వాళ్ళు కూడా పైకి రావాలి. వాళ్ళు వెనకబడిపోయి ఎందుకున్నారు? వాళ్ళు బీసీలో కలపంటేనేమో కలపట్లేదు.
బిజీలో కలిపితే కనీసం కొన్ని జాబ్ ఓరియంటెడ్గా కొన్ని బెనిఫిట్స్ వచ్చిండి, అవి కలపట్లేదు. యాక్చువల్గా అవి కలపడం మాలాంటి పెద్ద ఇష్టం లేదు. బట్ స్టిల్ మా యొక్క అభిమతమే కాదు, చాలామంది పూర్ పీపుల్ ఉన్నారు కాబట్టి దట్ ఐఎమ్ వెరీ రిచ్ మ్యాన్. చాలామంది డౌన్ ట్రాడ్ ఉన్నారు కాబట్టి బిలో పోవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగం జరుగుద్దని పీసీలో కలిపితే మంచిదే అన్నట్టుగా మేము కూడా ఎందుకు దానికి ఆ యొక్క ప్రపోజల్కి ఎందుకు సపోర్ట్ చేసామంటే లైక్ ముద్రగడ్డ పద్మనాభం గారు తెచ్చినప్పుడు నథింగ్ రాంగ్. ఈరోజు ముద్రగడ్డ పద్మనాభం ఏదో ఆవిడ జగన్ పార్టీలోకి వెళ్తున్నాడు కాబట్టి వాడెవడో సుత్తిగాడు ఉన్నాడు కదా, వాడు తెగ మాట్లాడతాను. ఎందుకు మాట్లాడతారు నువ్వు? అతని ఫ్యామిలీని ఎలా ట్రీట్ చేశారో తెలుసు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. నేను ఎన్నోసార్లు చెప్పాను, హౌ దే ట్రీటెడ్ దెమ్. ఈ బచ్చా లోకేష్ ఎలా ట్రీట్ చేశాడు, ఎలా మాట్లాడాడు, ఏ పోలీస్ ఆఫీసర్తో మాట్లాడు కూడా తెలుసు నాకు. ఏం చేయమన్నాడు, వాళ్ళు లోపల పాడేయని బండ బూతులు తిట్టి అవన్నీ మర్చిపోతారు జనాలు. నో బడీ విల్ ఫర్గెట్. సో కాపు ఓట్ విల్ గో కన్వీనియంట్లీ టు జగన్ స్ట్రాటజీలు ఇంకొక 30 రోజుల తర్వాత యూ వాచ్ అండ్ సీ నేను చెప్పేది నిజమా కాదని చెప్పేసి.